మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం లీడర్స్ వర్క్షాప్లో గ్లోబల్ చీఫ్ అడ్వైజర్ డానీ కిమ్ గారు షేర్ చేసుకున్నటువంటి ఆ పీపీటీని మనం చూస్తూ ఉన్నామండి. సో డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా కంపెనీ ఏదైతే పంపించిందో, ఆయన ఏదైతే మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నా. బట్ ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఆల్మోస్ట్ 2009 మార్చిలో అటామీలో జాయిన్ అవ్వడం జరిగింది యాజ్ ఏ ఎంప్లాయీగా. సో ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన చెప్పినంత నేను చెప్పలేకపోవచ్చు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేయడానికి దీన్ని మీతోటి షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ వర్క్షాప్ అనేది 3 days జరిగిందండి. ఫస్ట్ డే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్కి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. అందులో దాదాపు 38 మెంబర్స్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ అటెండ్ అవ్వటం జరిగింది. సెకండ్ డే మళ్ళీ మాతో పాటు లీడర్స్ని యాడ్ చేసి మోర్ దెన్ 100 మెంబర్స్కి లీడర్స్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారో, అంటే 2024లో సేల్స్ మాస్టర్ అండ్ అబౌవ్ మళ్ళీ ఎవరైతే అచీవ్ అయ్యి ఉన్నారో లేదా కొత్తగా ఎవరైతే అచీవ్ అయ్యి ఉన్నారో అటువంటి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి కంపెనీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో అలా ఇంకొక 60 మంది పైనే ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకొని రావటం జరిగింది. నెక్స్ట్ థర్డ్ డే మార్నింగ్ సెషన్ వచ్చేసి సేమ్ మా అందరికీ, ఆఫ్టర్నూన్ వచ్చేసి సక్సెస్ అకాడమీ కండక్ట్ చేయటం జరిగింది. అయితే కంప్లీట్గా ఈ 3 daysకి ఎవరైతే ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ వర్క్షాప్ అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంపెనీనే అకామిడేషన్ అరేంజ్ చేయటం, ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. వర్క్ సెమినార్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చేసి సెమినార్ చూసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో అట్లా 3 days జరిగిందండి. 4th, 5th, 6th ఢిల్లీలో కంపెనీ కండక్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ వర్క్షాప్ వచ్చేసి హెడ్ ఆఫీస్లోనే కండక్ట్ చేశారు, మన ఆఫీస్లోనే. సో అక్కడ మోర్ దెన్ 50 మెంబర్స్ సీటింగ్ అవకాశం ఉంది కాబట్టి దాన్ని అక్కడే కండక్ట్ చేయడం జరిగింది. సెకండ్ డే అండ్ థర్డ్ డే మాత్రం సపరేట్గా ఒక మీటింగ్ హాల్ని తీసుకొని అక్కడ కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ డానీ కిమ్ గారు మన గ్లోబల్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. రీసెంట్గా ఆయన్ని వైస్ చైర్మన్గా కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే ఆయన కంపెనీ అఫీషియల్గా లాంచ్ అవ్వక ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మోర్ దెన్ 60% ఆయనకున్నటువంటి టైంని కంపెనీ కోసమే ఆయన స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ ప్రిన్సిపల్స్ క్రియేట్ చేయడం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన పాత్ర ఉంది. సో ఆ విధంగా కంపెనీ బిగినింగ్ నుంచి ఉన్నారండి. సో ఎందుకు ఉన్నారు అని అంటే వాళ్ళు ఆ కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుకున్నటువంటి ఆ బిలీఫ్, ఆ నమ్మకం ఏదైతే ఉందో ఈరోజు కంపెనీని ఆ స్థాయికి తీసుకురాగలిగారు. సో ట్రూలీ బిలీవ్ ఇన్ సక్సీడింగ్ విత్ అటామీ. మనము కూడా ఆ విధంగా నమ్మగలిగితే, సో ఈ ఆపర్చునిటీ ద్వారా నా భవిష్యత్తు బాగుంటుంది అని గనక మనం నమ్మగలిగితే డెఫినెట్గా ఆ నమ్మకం దాన్ని నిజం చేస్తుంది అని చెప్పేసి ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏదైతే యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా మనం ఏదైతే ఒక కంపెనీ పెట్టినప్పుడు కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేసి కొంతమందిని ఎంప్లాయీస్ని తీసుకొని ఒక ప్రిమిసెస్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్లాన్ తోటి ఎలా అయితే స్టార్ట్ చేస్తారో అదే విధంగా అటామీ కూడా చాలా చిన్నగానే స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనకి ఛానల్ అటామీలో ఉంది, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంది. ఆ రోజు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చైర్మన్ గారి దగ్గర పెద్దగా మనీ లేవు, మంచి స్టేటస్ అంటే ఆ సింబల్కి సంబంధించినటువంటి మంచి కారు కానీ మంచి ఇల్లు కానీ ఇవేవి కూడా లేవు. కానీ ఆయన ఏదైతే ఒక విజన్ తోటి వాళ్ళందరితో షేర్ చేసుకొని స్టార్ట్ చేశారో దాన్ని నిజం చేసి చూపించడం జరిగింది. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఏం చెప్తున్నారనంటే పెగ్మాలియన్ ప్రభావం, పెగ్మాలియన్ ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
సో ఏంటి ఈ పెగ్మాలియన్ ఎఫెక్ట్ అని అంటే, ఎగ్జాంపుల్కి ఒక టీచర్ వాళ్ళ పిల్లలకి ఏదైతే చెప్తా ఉందో దాన్ని బట్టి వాళ్ళు తయారవుతా ఉంటారు. ఇప్పుడు క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ర్యాంక్ రాదు. బట్ టీచర్ ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనేది నమ్ముతుంది. వాళ్ళకి తగ్గట్లుగా అడిషనల్గా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది వాళ్ళని ఆ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటి ఆ పొజిషన్కి తీసుకురావడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. సో అట్లా ఈ బిజినెస్లో కూడా, నాట్ ఓన్లీ ఇన్ దిస్ బిజినెస్, ఎనీ బిజినెస్, అందరూ కూడా నెంబర్ వన్ కాలేరు. ఎవరు ఒకరు మాత్రమే అవుతారు. బట్ సక్సెస్ చాలా మంది అవుతారు. సో ఆ సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఎంటైర్ ద వరల్డ్, ద రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే less than 1% మాత్రమే ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మీ ఫ్యామిలీస్ పరంగా చూసుకోండి. మీ రిలేటివ్స్లో బాగా రిచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఒక 100 మంది ఉన్నారంటే ఒకరు ఇద్దరు అయి ఉంటారు. అదే మీ ఊర్లో ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నాయంటే వాళ్ళల్లో బాగా రిచ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరు ఇద్దరు ఉంటారు. సో సేమ్ వే ఎంటైర్ ద వరల్డ్ కూడా రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే less than 1% మాత్రమే ఉన్నారు. ఇందులో మళ్ళీ మెన్ ఎంతమంది ఉన్నారంటే 8% ఉన్నారు. ఉమెన్ 2% ఉన్నారు. సో ఎవరు వీళ్ళనంటే ఆ విధంగా నమ్మకం పెట్టుకొని వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే, అటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో అట్లా మనం ఏదైతే ఆ బిలీఫ్ పెట్టుకుంటామో, అది అటామీ మీద కావచ్చు, మన మీద మనం పెట్టుకోవడం కావచ్చు. సో దీన్ని ఉపయోగించుకొని మన భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం పెట్టుకునేటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. సో ఫస్ట్ థింగ్ బిలీఫ్. నమ్మాలి, ఖచ్చితంగా మనం నమ్మాలి. నమ్మితేనే దాన్ని సాధించగలం. సో దీనికి మనకు ఉపయోగపడేదే లైఫ్ సినారియో బుక్. సో దాంట్లో మనం రాసుకోవాలి. బిగినింగ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసాం, ఎందుకు స్టార్ట్ చేసాం, వై, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో అది గనక క్లియర్గా గనక అర్థమైతే, వై అంటే ఈ ఆపర్చునిటీ నాకెందుకు అనేది గనక మనం అర్థం చేసుకోగలిగితే, హౌ ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ వాళ్ళు ఒక సిస్టమ్ని డిజైన్ చేసి ఇచ్చేసారు. దాన్ని జస్ట్ ఫాలో అయితే చాలు. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఇంపీరియల్ మాస్టర్స్ని, సక్సెస్ అయినటువంటి లీడర్స్ని మనం కాపీ కొడితే చాలు. సో కొత్తగా మనమేమి కనిపెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇది నాకెందుకు అనేది తెలుసుకోవాలి. సో ఆ వై అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో ఆ వై అనేది ఏంటి అంటే డ్రీమ్స్, పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోవాలి. సో తర్వాత సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రోపకసీ ప్రోపసీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే స్వయం సిద్ధ జోస్యము. సో ప్రతిదానికి కూడా నేనే కారణం అని ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో అప్పుడే మనం బెటర్ అవుతాం. సో అంటే ఆల్రెడీ సిస్టమ్ ఉంది, సిస్టమ్ని డిజైన్ చేసి పెట్టున్నారు. సో దాన్ని మనం ఎంతవరకు అయితే యూటిలైజ్ చేసుకుంటామో అంత బెనిఫిట్ మనకు వస్తుంది. సో దీనికి కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే, బిజినెస్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ కారండి. నాట్ ఓన్లీ అటామీ, మీరు బయట ట్రెడిషనల్గా ఏ బిజినెస్ అయినా చూసుకోండి. మంచి మీరు మీరు మీ దృష్టిలో ఇది సక్సెస్ఫుల్ బిజినెస్, లైక్ రెస్టారెంట్ బిజినెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయటం కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతారంటే ఖచ్చితంగా కారు. సో అట్లా ఇక్కడ కూడా ఆ పర్సంటేజే సక్సెస్ అవుతారు. ఎవరు వాళ్ళంటే నైట్ కూడా చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. మనకి ఈ బిజినెస్లో ఇంపార్టెంట్ బిగినింగ్ ఏంటి అని అంటే లైఫ్ సినారియో. సో లైఫ్ సినారియో రాసుకోండి అని చెప్పినప్పుడు ఎంతమంది దాన్ని రాస్తున్నారు అని అంటే జస్ట్ 3% మెంబర్స్ మాత్రమే. less than 3% అనే చెప్పొచ్చు. అంటే 100కి 3 రాస్తున్నారు, 1000కి 30 మంది మాత్రమే రాస్తా ఉన్నారు.
సో ఆ రాసిన వాళ్ళల్లో 90% మెంబర్స్ సక్సెస్ అవుతున్నారు. జస్ట్ 10% మాత్రమే ఫెయిల్ అవుతున్నారు రాసిన వాళ్ళల్లో. సో రాయటంలోనే 97% ఫెయిల్ అయిపోయారు. సో అట్లా ఎవరైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, కొత్తగా ఏదన్నా మొదలు పెడుతున్నప్పుడు డెఫినెట్గా ఫ్యూచర్ దాంతో ఈ విధంగా ఉంటుంది ఏదో ఒకటి ఆలోచించే స్టార్ట్ చేస్తారు. బట్ దాన్ని నమ్మాలి. ఆ బిలీఫ్, ఆ నమ్మకం వాళ్ళని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంది. సో మనకి ఈ బిజినెస్లో కూడా అదే జరుగుతుంది. సో ఆ నమ్మకం మనల్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో దేనికి ఆయన ఏం చెప్పారనంటే, అటామీ స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగానే స్టార్ట్ అయింది. అమెరికాలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి దానికోసం 3-4 నెలలు తిరిగి, ఈవెన్ ఆ టైంలో ఈ కొరియన్స్కి సరిగా ఇంగ్లీషు రాదు. లోకల్ లాంగ్వేజ్కి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అట్లా అక్కడికి వెళ్ళి, అమెరికాలో ఎక్కువ ఇంగ్లీషు తర్వాత ఫ్రెంచ్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అటువంటి అన్ని ఛాలెంజెస్ కూడా వాళ్ళు ఫేస్ చేశారు. సో చిన్నగా ఆఫీస్ స్టార్ట్ చేసి తర్వాత మీటింగ్ పెట్టడం కోసం ఇన్వైట్ చేస్తే, కామన్గా ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా, ఎందుకనంటే అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పుడో పుట్టింది. 1950స్లోనే పుట్టింది. ఆల్మోస్ట్ 75 సంవత్సరాల పైనుంచి అక్కడ ఉంది. ఎవరైతే దానికి రిలేటెడ్గా ఉన్నారో అటువంటి వాళ్ళని కనెక్ట్ అవ్వటం కోసం దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేయటం, వాళ్ళ ద్వారా కొంతమందిని ఇన్వైట్ చేయటం. అట్లా ఇన్వైట్ చేసినప్పుడు మొదటి మీటింగ్కి వచ్చింది ఎంతమంది అని అంటే జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే. ఈవెన్ చైర్మన్ గారు కొరియాలో మీటింగ్ పెట్టినప్పుడు 17 మెంబర్స్ మాత్రమే వచ్చారు. 17 మంది ఒక మీటింగ్ పెడితే. ఆ 17 మందిలో ఈరోజు 5 మెంబర్స్ ఇంపీరియల్ మాస్టర్స్గా ఉన్నారు. సో ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డెఫినెట్గా చూపిస్తాను. సో ఆ విధంగా ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో అట్లా చాలా చిన్నగా స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఈ పొజిషన్లో మనం ఉన్నాం. సో ఇవాళ మనకి ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ కావచ్చు, టెస్టిమోనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతా ఉన్నాయి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి సక్సెస్ కండిషన్స్ చెప్తా ఉన్నారు. సో సక్సెస్ అవ్వటానికి మనం ఏదో ప్రొఫెషనల్గా మన నాలెడ్జి, టెక్నాలజీ అంటే మన తెలివి ఇవన్నీ కూడా ఎంతవరకు ఉపయోగపడతాయి అని అంటే పర్టికులర్గా ఈ బిజినెస్లో 15% మాత్రమే ఉపయోగపడుతుంది. సో రిమైనింగ్ 85% కూడా ఏంటి అని అంటే రిలేషన్షిప్స్. ఇంకొకరితోటి ఏ విధంగా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, లైక్ అప్లైన్తో కావచ్చు, డౌన్లైన్తో కావచ్చు, కంపెనీతో కావచ్చు, కస్టమర్తో కావచ్చు, ప్రాస్పెక్ట్తో కావచ్చు. సో మనం మెయింటైన్ చేసేటువంటి ఆ రిలేషన్షిప్ అనేది దాని పాత్ర ఎక్కువ ఉంటుంది. 85% అదే మనకి ఇక్కడ వర్కౌట్ చేస్తుంది. సో మన దగ్గర ఉన్నటువంటి తెలివి, మన ఎక్స్పీరియన్సు, మనం వాడేటువంటి టెక్నాలజీ, ఇదంతా జస్ట్ 15% ఉన్న చాలు. అందుకనే ఒక నార్మల్ వ్యక్తి కూడా అటామీ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఒక ట్రక్ డ్రైవర్ మంచి పొజిషన్, రాయల్ మాస్టర్ అండ్ అబోవ్ పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ మన ఇంపీరియల్ మాస్టర్ మిస్టర్ హాంగ్ గారు చూసుకున్నా కానీ అతన్ని బిగినింగ్లో వీళ్ళు సరదాగా మాట్లాడుకునేటప్పుడు బికారి వెధవా అని చెప్పి తిట్టేవాళ్ళంట. అంత సరదాగా ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంపీరియల్ మాస్టర్ అయి ఉన్నారు. కంటిన్యూగా ప్రతి 15 డేస్కి రాయల్ మాస్టర్ అవుతా ఉన్నారు. లాస్ట్ టైం ఆయన ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఆయన ఇన్కమ్ కూడా చూపించడం జరిగింది. ఆ మంత్లో, అంటే ఆ ప్రీవియస్ మంత్లో 62 లక్షలు ఆయన ఇన్కమ్ తీసుకున్నారు. సో దానికి ఇక్కడ అంటే అటువంటి సక్సెస్కి ఇక్కడ ఉపయోగపడేది ఏంటి అని అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయటం. సో మన టీమ్ తోటి మనం ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం, కస్టమర్స్ తోటి ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఆ బాండింగ్ అనేది 85% ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మన తెలివితేటలు, ఇక్కడ ఉన్నటువంటి
ఇదంతా కూడా టెక్నాలజీ అంతా కూడా జస్ట్ 15% ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే ఐక్యూ 20%, అదర్ ఇంటెలిజెంట్ ఆస్పెక్ట్స్ మాత్రమే 80%. సో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయండి. బట్ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో దానికి మనకున్నటువంటి తెలివి ఒక 20% మాత్రమే చాలు. రిమైనింగ్ మన ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకోవచ్చు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని కాపీ కొట్టి మనం నేర్చుకోవచ్చు. సిస్టమ్ని చూసి నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ కూడా 80% ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ వన్ బిలీఫ్. మీరు ఇది కావాలనుకుంటే నోట్స్ రాసుకోవచ్చు అండి. ఎప్పుడైతే చెప్పేది వింటూ చూస్తూ అర్థం చేసుకుని నోట్స్ రాసుకుంటామో అది మనకి కంప్లీట్గా అర్థమవటానికి అవకాశం ఉంటుంది. ఏదో చెప్తున్నారు వచ్చాము పోతున్నాం అని అంటే వర్కౌట్ కాదు. ప్రతి ఒక్కరూ కూడా బుక్కు పెన్ను పెట్టుకొని మీకు అర్థమైంది రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు అర్థం కాని విషయం ఉంటే అడగడానికి ప్రయత్నం చేయండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మీటింగ్ కూడా మనం అటెండ్ అవుతున్నాం అంటే ఈవెన్ నేను కూడా ఒక డైరీ తీసుకెళ్ళాను, చాలా రాసుకున్నాను. సో రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన సక్సెస్ని మెజర్ చేస్తాయి ఇవన్నీ. సో సెకండ్ పాయింట్ వచ్చేసి లీడర్స్. ఎవరిని అంటారు అంటే లీడర్స్. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. పర్టికులర్గా కొరియాలో చూసుకుంటే జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 39% మెంబర్స్ మాత్రమే సాటిస్ఫైడ్ పీపుల్. వాళ్ళు చేసేటువంటి జాబ్ వల్ల వాళ్ళు సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. రిమైనింగ్ 61% ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తా కాలం గడిపేస్తూ ఉన్నారు. బట్ అటామీ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆ లీడర్స్ అందరూ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎంత ఉందని చూస్తే 100% ఉంది. సో జాబ్ వర్సెస్ అటామీ ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో లీడర్ అని అంటే హూ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ముందుండి లీడ్ చేయాలి, నడిపించాలి. ఒక మార్గ నిర్దేశకుడుగా ఉండాలి. మనం చేసేటువంటి పనులు మిగిలిన వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. ఒక రోల్ మోడల్ లాగా మనం ఉండాలి. మీరు బిజినెస్కి రిలేటెడ్గా ఏదైతే పనులు చేస్తున్నారో ఎస్, ఫస్ట్ థింగ్ లైఫ్ సినారియో రాశారా, దాని గురించి మాట్లాడుతున్నారా? సో అప్పుడు మన టీం వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు కూడా రాయడానికి ప్రయత్నం చేస్తారు. సో మనమే రాయకపోతే అక్కడ ఏం జరగదు. సో మనం లీడ్ చేయాలి అని అంటే మనం చెయ్యాలి, మనం పని చేసి దాన్ని చూపించాలి, చెప్తే కాదు. దోస్ హూ వాక్ టుగెదర్, కలిసికట్టుగా పని చేయాలి. మీరు పొలిటికల్ లీడర్ని తీసుకోండి, ఏ లీడర్ అయినా తీసుకోండి. సో వాళ్ళ చుట్టూ ఎప్పుడూ కూడా ఒక 10 మంది ఉంటారు. సో కొంతమందితోటి కలిసి అక్కడ నడవటం జరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవడం అని అంటే ఆ గ్రూప్ అందరూ డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కలిసికట్టుగా ఉండాలి, టుగెదర్. దోస్ హూ సపోర్ట్ ఫ్రమ్ బిహైండ్, వెనక ఉండి సపోర్ట్ చేయాలి. సో డౌన్లైన్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలి, కంపెనీకి ఏ విధంగా మనం సపోర్ట్గా ఉండాలి, కస్టమర్స్కి ఏ విధంగా సపోర్ట్గా ఉండాలి. సో మన పాత్ర ఏంటనేది మనం ఎప్పుడూ కూడా అక్కడ హైలైట్ అవుతానే ఉండాలండి. డౌన్లైన్స్ దగ్గర, కస్టమర్స్ దగ్గర, కంపెనీ దగ్గర. సో ఆ సపోర్ట్ మనల్ని లీడర్గా నిలబెడుతుంది. లీవరేజింగ్ పర్సనల్ కనెక్షన్స్. సో దానికి తగ్గట్లుగా ఇక్కడ మనం బిజినెస్తో పాటు మన లైఫ్ని, పర్సనల్ థింగ్స్ని కూడా మనం లీవరేజ్ చేసుకోవాలి. సో అన్నిటినీ ఎప్పుడైతే మనం మేనేజ్ చేయగలుగుతామో అప్పుడే మనం లీడర్ అవుతాం. సో నాకు ఇంట్లో పని ఉంది అని చెప్పేసి బిజినెస్ని నెగ్లెక్ట్ చేసిన, నాకు ఆఫీస్లో పని ఉంది అని చెప్పేసి ఇంటిని నెగ్లెక్ట్ చేసిన లీడర్ కారు. అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. ఆ లీవరేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మెయింటెనెన్స్. ఎన్ని గంటలకు నిద్ర లేస్తున్నాం, ఎన్ని గంటలకు పడుకుంటున్నాం,
ప్రతి అరగంటకి మీరు గనక రాసుకోగలిగితే క్లియర్గా మీరు 4:30కి నిద్రలేస్తున్నారా, 4:30 to 5 ఏం చేస్తున్నారు, బుక్ రీడింగ్ చేయొచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వడానికి పెట్టుకోవచ్చు. 5 to 5:30 బుక్ రీడింగ్ చేయొచ్చు, లేదా మెడిటేషన్ చేయొచ్చు. 5:30 to 6 ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా ఏదన్నా వీడియో చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. 6 to 7 జూమ్ మీటింగ్, 7 to 8 వాకింగ్ చేయటం లేదా ఏదైనా ఎక్సర్సైజ్ చేయటం, 8 to 9 బ్రేక్ఫాస్ట్, ఇంకా ఇంట్లో పనులు ఏదన్నా ఉంటే రెడీ అవ్వటం, ఇవన్నీ. మీరు ఆఫీస్కి వెళ్ళేది ఉంటే 9కా 10కా ఇట్లా ప్రతి అరగంటకి మీరు ఏం చేస్తున్నారు అనేది రాయగలిగితే, ఒక 1 వీక్ షెడ్యూల్, లేదా మీకు వీక్లో 5 డేస్ ఏముంది, సాటర్డే సండే డిఫరెన్స్ ఉంది, లేదా ఒక సండే ఒకటే సెలవు ఉంది, సండే రోజే డిఫరెన్స్ ఉంది. సో దాన్ని గనక రాసుకొని చూడగలిగితే ఎక్కడ మనకు టైం ఉంది, ఎప్పుడు ఏ పని చేయొచ్చు, క్లియర్గా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో అట్లా మన టైంని మనం లేవరేజ్ చేసుకొని పర్సనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ రెండింటిని కూడా మనం మేనేజ్ చేసుకోగలిగితే అప్పుడు లీడర్ అవుతాం. అటామీ అనేది 100 years కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దానికి రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసుకున్నప్పుడు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్, ఫిలాసఫీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు కంపెనీని ఆ స్థాయికి తీసుకొచ్చాయి. ఖచ్చితంగా మోర్ దెన్ 100 years ఇది ఉంటుంది. సో మన కంపెనీ మోటో ఏంటి, మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఏంటి? సో పీపుల్ సెంటర్డ్ కంపెనీ. సో ఇది ఓన్లీ ఒకరు మాత్రమే దీన్ని రన్ చేయట్లేదండి. సో పీపుల్ సెంటర్డ్, కస్టమర్ సక్సెస్కి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. కస్టమర్ లేకపోతే ఏది జరగదు. సో వాళ్ళ సక్సెస్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. వాళ్ళ సాటిస్ఫాక్షన్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. సో మనీ సంపాదించడం అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాదు. చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ వచ్చాయి, చాలా కంపెనీస్ పోయాయి. బట్ మనం నిలబడ్డాము, ఈ విధంగా సక్సెస్ఫుల్గా డబుల్ డిజిట్లో గ్రో అవుతున్నాము అని అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ మోటో ఏదైతే ఉందో, వాళ్ళు నమ్ముతున్నటువంటి ఫిలాసఫీ ఏదైతే ఉందో, బిగినింగ్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు గ్రోత్ క్యాలిక్యులేషన్ చూసుకున్న ఎవ్రీ ఇయర్ కంపెనీ గ్రో అవుతానే ఉంది. సో ఇవన్నీ కూడా కంపెనీ 100 years ఉండటానికి డెఫినెట్గా మనకి ఆ నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి చైర్మన్ గారిని చూడొచ్చు. ఆయన మాటలు రీసెంట్గా ఇండియా కూడా వచ్చిపోయినారు. ఆ ఏజ్లో అంత కష్టపడుతూ ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి టీచింగ్స్ ఇస్తూ చేయటం జరుగుతూ ఉంది. సో ఏ కంపెనీ ఓనర్ మీకు ఆ విధంగా టీచ్ చేస్తున్నారు? ఈవెన్ మనం ఇండియాలో చూసుకున్న అటామీ ఇండియా ఎండి అబ్రహం లీ గారు కూడా మాకు 3 daysలో కూడా ఖచ్చితంగా ఆయన మార్నింగ్ ఈవినింగ్ వచ్చారు, కొన్ని విషయాలు మాకు నేర్పించడం జరిగింది. సో వాళ్ళు రూమ్లో నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం లేదండి, ఎండి గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు. బట్ ఇవాళ ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వైస్ చైర్మన్ డానీ కిమ్ గారు కూడా ఆయన లీడర్స్ తోటి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవరో కొత్తగా సేల్స్ మాస్టర్ అయ్యారు, రేపు గుంటూరు కూడా వస్తున్నారు, అవసరం ఏముంది? సో దిస్ ఏ వెరీ డిఫరెంట్ కంపెనీ అటామీ అనేది. మిగిలిన వాటితోటి అసలు కంపేర్ కూడా చేయలేం. అటువంటి లీడర్షిప్ ఫిలాసఫీ, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇంకొకరు అంటే ఈ పోలికలతో కూడా మనం ఇంకొక కంపెనీని మనం చెప్పలేము, చూడలేము, ఎక్కడ కూడా విని ఉండం, నేనైతే వినలేదు. సో అటువంటి లీడర్షిప్ మనం ఇక్కడ నడిపిస్తుంది కాబట్టి కంపెనీ 100 years ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. డొనేషన్స్ అండ్ రీఇన్వెస్ట్మెంట్, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. కొరియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ని తీసుకుంటే అందులో ఏదైతే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉందో దాన్ని 100% ఫాలో అవుతూ దానికోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి కంపెనీ అటామీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో వాళ్ళకు వస్తున్న దాంట్లో మోర్ దెన్ 2% వాళ్ళు అక్కడ స్పెండ్ చేయటం జరుగుతూ ఉంది, తిరిగి మళ్ళీ సొసైటీకే ఇవ్వటము.
అట్లానే కంపెనీ ఎక్కడా కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ నేను ఇంత పెట్టుబడి పెట్టాను, నేను ఇంతటితోటే ఇంకా బిజినెస్ చేయాలి, ఏదొస్తే అది జరిగిందా ఓకే, జరగలేదా మూసేయి. ఇండియాలో ఇప్పటికి 4 ఇయర్స్ అయితే వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడతానే ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో దాంతోటే సరిపెట్టడం లేదు. సో రీఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో అది కంపెనీ గ్రోత్కి కారణం అవుతా ఉంది. సో వాళ్ళ ఆలోచన ఎక్కడైనా ఎంటర్డ్ అయితే 100 ఇయర్స్ ఉండాలి అది. ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా కంపెనీ 100 ఇయర్స్ ఉంటుంది అంటానికి ప్రూఫ్స్. ప్రొడక్ట్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాడిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వన్స్ దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని పర్చేజ్ చేసి మనం యూజ్ చేయగలిగామనంటే డెఫినెట్గా దాన్ని కంటిన్యూగా యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి యాబ్సొల్యూట్ ప్రైస్లో అబ్సొల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ప్రొడక్ట్ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్. జిఎస్జిఎస్ స్ట్రాటజీ గ్లోబల్గా ఎక్కడైతే రా మెటీరియల్ ఉందో దాంతో ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేసి రిమైనింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి అటామియన్స్ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో అలా మనకు వచ్చినవే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. అటామీ 100% ప్యూర్ స్పిర్లోనా, అటామీ షిలాజిత్. రీసెంట్గా మనకి స్పిర్లోనా పౌడర్ కూడా లాంచ్ చేశారు. ఓన్లీ స్పిర్లోనా, 100% ప్యూర్ స్పిర్లోనా. డైరెక్ట్గా ఎందులో అయినా దాన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మనీ పెడుతున్నామో దానికి తగ్గ వాల్యూ అనేది మనకి వస్తూ ఉంది. ఏదైతే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నామో ఎమోషనల్గా దానికి కనెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంది. కామన్గా పొద్దున్నే లేచి పేస్ట్ వాడుతున్న ఈవెన్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజుకి కూడా అదే ఎమోషన్ అనేది ఉంటుంది పేస్ట్ వేసుకుంటున్నప్పుడు, బ్రష్ చేస్తున్నప్పుడు. సో వాల్యూ ఫర్ మనీ. సో యూజబిలిటీ ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అనేది చూస్తే డెఫినెట్గా మనం ఏదైతే దానికోసం అక్కడ ఖర్చు పెడుతున్నామో 100% దానికోసం సాటిస్ఫై అవ్వటం జరుగుతూ ఉంది. సో ఇటువంటి ప్రొడక్ట్స్ కంపెనీని 100 ఇయర్స్ ఉంచుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. మార్కెటింగ్ ప్లాన్, వీఆర్ ద బెస్ట్ ప్లాన్ అండి. లాస్ట్ ఇయర్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి డబ్ల్యూఎఫ్డిఎస్ఏ కాన్ఫరెన్స్లో మన ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బైనరీగా మీరు ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ సాధించారని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొన్న రీసెంట్గా నార్త్ ఈస్ట్లో ఇక్కడ జరిగినటువంటి ఐడిఎస్ఏ అసోసియేషన్ కండక్ట్ చేసినటువంటి మీటింగ్లో కూడా మన ప్లాన్ గురించి, మన ఎంఓఎం గురించి అక్కడ మాట్లాడితే అందరూ కూడా ఆశ్చర్యపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంఓఎం యూజ్ చేయడానికి ముందుకు వచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అటువంటి ప్లాన్ మనకుంది ఇక్కడ. కంపెనీ మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు, ఎంట్రీ కాస్ట్ 0. సో పర్టికులర్ ఒక పొజిషన్కి సీలింగ్ ఇవ్వటం జరిగింది. దానివల్ల ఏమవుతుందనంటే టాప్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అనేటువంటి ఆలోచన లేకుండా కింద వాళ్ళని డెవలప్ చేయటానికే ఆలోచించేలాగా ప్లాన్ డిజైన్ చేస్తున్నారు. అందుకే మనకి సీలింగ్లో పర్ డే 79,287 ఇస్ ద హైయెస్ట్ లిమిట్. ఆ లిమిట్ రీచ్ అయిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ దానికోసం పరిగెత్తుకుంటూ పోతానంటే కాదు, కింద ఉన్న వాళ్ళకి దాన్ని ఎట్లా తెప్పించాలో వర్క్ చేసే విధంగా ప్లాన్ డిజైన్ చేశారు. మనం సేల్స్ మాస్టర్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మన కింద నలుగురిని సేల్స్ మాస్టర్గా చేయాలి. అంటే మనం నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి అంటే నలుగురిని మనం డెవలప్ చేయాలి. సో అట్లా హెల్పింగ్ ప్లాన్ని మనకి డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. 3 జనరేషన్స్కి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆర్ 100 ఇయర్స్ వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ స్టేజెస్ ఏ కంపెనీలు కూడా లేదండి. ఇట్స్ అసలు ఊహించలేనటువంటి కండిషన్ అని చెప్పి చెప్పొచ్చు అది. సో ఒకరు బిజినెస్ చేస్తున్నారు, చెయ్యట్లేదు, ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. కిందకెళ్ళి ఎక్కడ ఎవ్వరు వర్క్ చేసినా అది మనకి ఇక్కడ యాడ్ అవుతా ఉంది. అన్లిమిటెడ్ స్టేజెస్. ఎంత డెప్త్కి వెళ్ళినా ఏ కంట్రీలో మన టీం స్టార్ట్ అయినా వాళ్ళ నుంచి మనకి ఇక్కడ ప్రతిఫలం వస్తూ ఉంది. సో మీరు ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎప్పటి వరకు ఉన్నారు అనేది కాదు. ఈ రోజు మీ టీంలో ఎవరైనా జాయిన్ అయ్యారు,
వాళ్ళు ఆర్డర్ పెట్టారంటే ఆ పీవీ మనకి యాడ్ అవుతా ఉంది. సో ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే కంపెనీ ఖచ్చితంగా మోర్ దెన్ 100 years ఉంటుంది. సెమినార్ సిస్టమ్ అండ్ కొలాబరేటివ్ ఎఫెక్ట్స్. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో బిగినింగ్లో మోస్ట్ ఆఫ్ ద సెమినార్స్ ఈయనే కండక్ట్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్ కూడా వెళ్ళేసి. ఆ తర్వాత ఎవరైతే సక్సెస్ అవుతున్నారో అటువంటి సక్సెస్ అయిన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఇవాళ ఒక సిస్టమ్ని డిజైన్ చేసి ఈవెన్ మనకి ఇండియాలో కూడా ప్రతి నెల సక్సెస్ సెమినార్ జరుగుతూ ఉంది. చాలా చోట్ల 1 day సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు 14 ఆ, గుంటూరులో ఉంది, 11వ తారీఖు బెంగళూరులో ఉంది, ఈరోజు ముంబైలో ఉంది సెమినార్, 1 day సెమినార్. సో ఇట్లా ప్రతి చోట కూడా సెమినార్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మన సక్సెస్ కోసం వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది కంపెనీ. ఒకప్పుడు నేను కూడా ఒక కంపెనీ చేశానండి. అక్కడ ఏదైతే ఖర్చు అవుతుందో, ఎంతమంది అయితే మీటింగ్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరి దగ్గర అంత టికెట్ వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. ఇవాళ గుంటూరు మీటింగ్కి రావాలి అంటే టికెట్ జస్ట్ 51 రూపీస్, 51 రూపాయి. నామినల్గా ఎంతమంది వస్తున్నారని తెలుసుకోవడం కోసం మాత్రమే దాన్ని పెట్టడం జరిగింది. సో ఆ మీటింగ్ హాల్కి నియర్లీ 2 lakhs ఖర్చు అవుతుంది. ఎంత తక్కువ వేసుకున్నా 1 lakh అవుతుంది. సో దాని మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళు మళ్ళీ ఢిల్లీ నుంచి రావాలి, వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు ఏంటి, ఇవన్నీ చూస్తే వాళ్ళు కలెక్ట్ చేసేది చాలా నామినల్. అటువంటి ఒక సెమినార్ సిస్టమ్ని ఇక్కడ డిజైన్ చేసి మన కోసం వాళ్ళు ఎప్పుడూ కూడా సపోర్టివ్గా ఉండటం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని యూటిలైజ్ చేసుకోగలిగితే కంపెనీ మోర్ దెన్ 100 years ఉంటుందని చెప్పేసి మనకే అర్థమైపోతుంది. ఆపరేషన్స్ ఇన్ ఓవర్ 100 countries బై 2060. 2060 వరకు 100 దేశాల్లో బిజినెస్ జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే 58 countries బిజినెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ బంగ్లాదేశ్ చాలా షార్ట్ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. నేపాల్లో డైరెక్ట్ సెల్లింగ్ బ్యాండ్, దాని నుంచి కూడా ఐడిఎస్ఏ ద్వారా మాట్లాడటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. సో అట్లా చాలా కంట్రీస్కి ఎక్స్పెన్షన్ అనేది జరుగుతూ ఉంది. వరల్డ్ అంతా కూడా ఎక్స్పెండ్ అవుతా ఉంది. దానికి మెయిన్ రీజన్ అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్, వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది, వాటిని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో 18th WFDSA వరల్డ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కండక్ట్ చేసేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ 2023లో దుబాయ్లో జరిగింది. 26లో కొరియాలో అటామీ దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంది. సో దానివల్ల ఏమవుతుందనంటే కంపెనీ ఇంకా ఆల్మోస్ట్ అందరికీ, మిగిలిన కంపెనీస్ కూడా తెలిసిపోతాయి ఎటువంటి కంపెనీ ఇది అనేది. సో దాన్ని ఆర్గనైజ్ చేయటం అంత ఈజీ కాదండి. సో అటువంటి దాన్ని ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఉన్నారు. సో ఇది 2029లో ఇండియాలో కండక్ట్ చేయాలనేటువంటి ప్లాన్ కూడా అటామీ చేస్తూ ఉంది. సో బిగినింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బిగినింగ్లో ఎమోహిమ్ కూడా చూసుకుంటే ఎమోహిమ్ రిచ్ జెల్ అని చెప్పేసి ఉంది, 30 ప్యాకెట్స్ మాత్రమే ఉన్నాయి. దీని కాస్ట్ మోర్ దెన్ $750, $750 పైనే ఉంది ఫస్ట్లో రేటు. అంటే ఇప్పుడు ప్రైస్తో మీరు కంపేర్ చేసినా లేదా అప్పుడు ప్రైస్తో కంపేర్ చేసినా 50,000 రూపాయలు ఉంది. సో అటువంటిది ఇవాళ మీరు కంప్లీట్గా ప్యాకింగ్ మారిపోయింది, కంటెంట్ ఏం మారలేదండి. దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఆ విధంగా అడ్వాన్స్డ్ రీసెర్చే జరిగింది. బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే ఇవాళ 60 ప్యాకెట్స్ 15,000 రూపాయలకు మనకి ఇండియాలో అవైలబిలిటీ ఉంది. సో ఎలా బిగిన్ చేశారు, ఈరోజు ఎలా ఉన్నారు, ఇంకా ఎలా రాబోతున్నారు? 30 ప్యాక్ రాబోతా ఉంది. ఆల్రెడీ 2 ప్యాక్స్ పర్చేజ్ చేస్తే తక్కువ ప్రైస్కి వస్తూ ఉంది, 4 ప్యాక్స్ పర్చేజ్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంది. మొన్న రిపబ్లిక్ డేకి
4+1 ఆఫర్ ఇచ్చున్నారు. సో బిగినింగ్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా బిలో 50 ప్రొడక్ట్సే ఉన్నాయి, 50 లోపే ఉన్నాయి. హెల్త్ ప్రొడక్ట్స్ ఏమీ లేవు, ఫుడ్ కేటగిరీ ఏమీ లేవు. హోమ్ కేర్లో ఒక డిటర్జెంట్ లిక్విడ్, స్క్రబ్బర్సే ఉన్నాయి. సో ఇవాళ చూస్తే టోటల్గా 90 వరకు ప్రొడక్ట్స్ వచ్చున్నాయి 4 ఇయర్స్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు కూడా కొత్తగా లాంచ్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్గా అటామీ స్పిరులినా పౌడర్ లాంచ్ చేశారు. సో ఈ ఇయర్ కూడా మోర్ దెన్ 10 ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆల్రెడీ 50 ప్రొడక్ట్స్ ఇన్ క్యూ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 50 ప్రొడక్ట్స్ క్యూలో ఉన్నాయి లాంచ్ చేయడానికి. ఒక్కొక్కటిగా లాంచ్ చేస్తారు. సో అదంతా కూడా పర్మిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో అట్లా అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి వాళ్ళ కొరియాలో చూసుకుంటే దాదాపు 600 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో బిగినింగ్లో సక్సెస్. ఇప్పుడు చాలా మంది జాబ్స్ కోసం కష్టపడతా ఉంటారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ ఇస్తామని చెప్పేసి. ఎక్స్పీరియన్స్ ఎవరో ఒకరు ఇస్తేనే కదా వచ్చేది. ఎవరు ఇస్తారు అటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకంటే నమ్మకం. దానికే ఇంటర్వ్యూ చేయటం జరుగుతుంది. ఇంటర్వ్యూ చేసి ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే ఎవరిని మనం నమ్మొచ్చు. సో అట్లా ఇక్కడ మనకి బిగినింగ్కి ఇప్పటికి చూసుకుంటే, ఇప్పుడు ఎవరైతే బిజినెస్లోకి వస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అటామీ సిస్టమ్ని మనం ఫాలో అయితే చాలు. వై ఆర్గనైజేషన్ స్టాగ్నేట్? ఎప్పటికప్పుడు అడ్వాన్స్ అవుతా ఉండాలండి. అది కంపెనీ కావచ్చు, లీడర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇవాళ కంపెనీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ చూసుకుంటే నెక్స్ట్ 30 ఇయర్స్కి ఇంకా ఎంత అడ్వాన్స్ రాబోతుందో అవన్నీ ఇవాళ అటామీ దగ్గర ఉన్నాయి. సో ఇంకొక 30 ఇయర్స్ వరకు కూడా కంపెనీని ఎవ్వరు కూడా కాంపిటీటర్ వస్తారని చెప్పడానికి కూడా లేదు. పేటెంటెడ్ ప్రొడక్ట్స్ మనకు అందిస్తూ ఉన్నారు. సో ప్లాన్లో చేంజ్ లేదు, మనకి ఇచ్చేటువంటి ప్రొడక్ట్ క్వాలిటీలో చేంజ్ లేదు. బట్ ఏదైతే చేంజ్ చేసుకోవాలో దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నారు. సో ప్యారెటో ప్రిన్సిపల్ చెప్తా ఉన్నారు. ఏంటి ప్యారెటో ప్రిన్సిపల్ అంటే, ఏదన్నా ఒకటి జరిగినప్పుడు 20%ఏ దాని ఎఫెక్ట్ ఉంటుంది, దానికి ఎట్లా మనం రియాక్ట్ అవుతున్నాం అనేది 80% ఉంటుంది. ఈవెన్ మనకున్నటువంటి 24 అవర్స్ టైంలో కూడా మనం సీరియస్గా వర్క్ చేసేది, యూటిలైజ్ చేసుకునేది 20% టైం మాత్రమే. రిమైనింగ్ 80% టైం అనేది వేస్ట్ అయిపోతూనే ఉంటుంది, ప్రొడక్టివ్గా ఉండదు. సో అట్లా లీడర్స్ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ ప్యాషన్ ఏంటి, దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సైజ్ ఆఫ్ డ్రీమ్స్. మీకు ఎంత పెద్ద పెద్ద కళలు ఉన్నాయో దాని మీద మీరు ఒక లీడర్ని ఐడెంటిఫై చేయొచ్చు. మీ టీంలో ఒక మంచి మెంబర్ని ఎట్లా చూస్ చేసుకోవచ్చు అంటే, ఎవరైతే అటువంటి పెద్ద పెద్ద కళల గురించి మాట్లాడుతున్నారో డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు. అటువంటి వాళ్ళని పట్టుకొని వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఆ విధంగా అడ్వాన్స్డ్ అవుతూ ముందుకెళ్తా ఉంది. సో మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ మెథడ్, ఇప్పుడున్నటువంటి ఎక్స్పీరియన్స్, స్పాన్సర్స్, లీడర్స్ సెమినార్స్, వీడియోస్, ఆల్రెడీ అచీవ్ అయిన వాళ్ళతోటి కౌన్సిలింగ్. సో ఇప్పుడు ఆయన రాయల్ క్రౌన్ మాస్టర్ పొజిషన్లో ఉన్నారు, ఆయనతోటి పర్సనల్గా మనం మాట్లాడటానికి అవకాశం ఉంది అక్కడ. రేపు గుంటూరు వస్తున్నారు, మీరు కూడా మాట్లాడవచ్చు. సో ఆయన కొరియా, పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, ఇంగ్లీష్లోనో హిందీలోనో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తెలుగులో కావాలంటే దానికి కూడా ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు. సో ఆయన మన అప్లైన్ కాదే అని చెప్పేసి ఇక్కడ లేదండి, అటామీలో ఆ సిస్టమ్ లేదు. దానివల్లనే అదర్ టీమ్ లీడర్స్ కూడా వచ్చి అదర్ కంట్రీస్ నుంచి కూడా మనకి ఇటువంటి రాయల్ మాస్టర్స్, క్రౌన్ మాస్టర్స్, ఇంపీరియల్ మాస్టర్స్ వచ్చి మన సక్సెస్ కోసం వాళ్ళు గైడ్ చేయడం జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద పాలసీ, బిజినెస్ మెథడ్ అది. ఇక్కడ సోషల్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు ఇవాళ మన వాళ్ళు. బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఛానల్ అటామీ, యూట్యూబ్, వీటిని చూసుకొని ఎవరైనా ఎక్కడైనా మీరు బిజినెస్ చేసుకోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు. మీరు ఎవరి ద్వారైనా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా మీరు సక్సెస్ అవ్వటానికి ఇక్కడ
ఒక సిస్టమ్ని డిజైన్ చేసి ఇచ్చారు. కంపెనీ సపోర్ట్ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎథికల్గా లీగల్గా ఏదైతే ఫాలో అవ్వాలో ఖచ్చితంగా అది ఫాలో అవుతారండి. మనం ఏదో తప్పు చేసి నాకు సపోర్ట్ చేయండి అని అంటే మాత్రం కాదు. మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దటానికి అవకాశం ఉంటే కంపెనీ మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి సంఘటనలు ఏదన్నా ఉన్నా వాళ్ళు చేస్తారు. బట్ అనెథికల్గా మాత్రం ఉంటే మాత్రం ఎక్కడ కూడా ఏ పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళు సహించేదే లేదు. అటువంటి మెథడ్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. సిక్స్త్ పాయింట్, ఎన్విజన్ ద సైజ్ ఆఫ్ యువర్ డ్రీమ్. సో థింకింగ్ అండ్ యాక్షన్ చూసుకుంటే, అంటే ఇప్పుడు లైఫ్ సినారియో రాసుకునే వాళ్ళు జస్ట్ 3% మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో దాన్ని నమ్మి మళ్ళీ దానికోసం వర్క్ చేసే వాళ్ళు 30% మాత్రమే ఉన్నారు వాళ్ళల్లో. వాళ్ళలో సక్సెస్ అయ్యే వాళ్ళు 67% మెంబర్స్ మాత్రం ఉన్నారు. సో చాలా మంది పని చేద్దాం అనుకుంటారు, చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు. చేసి ఆల్రెడీ ప్రూవ్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. సో ఈ స్ట్రాటజీస్ అనేది ఎక్కడైనా వర్కౌట్ అవుతాయండి. సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ డ్రీమ్స్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పెద్ద పెద్ద డ్రీమ్స్ మనం పెట్టుకోవాలి. వాటి గురించి మనం ఎప్పుడూ కూడా ఇతరులతోటి మాట్లాడుతూనే ఉండాలి. మన టీమ్ తోటి మనం మాట్లాడుతూ ఉండాలి, స్పాన్సర్ తోటి మనం మాట్లాడుతూ ఉండాలి, ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండాలి, రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే దాన్ని మనం నమ్ముతాం, సాధించుకుంటాం. సాధించుకున్న రోజు అందరూ శబాష్ అంటారు. బట్ ఆ ప్రాసెస్లో మనతో పాటు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు అని అంటే మన మాటల్ని నమ్మి రాగలిగే వాళ్ళు. ఆ విధంగా మన డ్రీమ్స్ ఉండాలి. సో మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ యాక్షన్గా చూపించాలి. చెప్పటం వేరు, చేయటం వేరు, చేసి చూపించటము వేరు. సో ప్యాషన్ మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలండి. డబ్బుల కోసమే అనుకుంటే అటామీని చేయాల్సినటువంటి అవసరం లేదు, చాలా ఉన్నాయి బయట. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే నాకు డబ్బులు వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటామీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో బ్యాలెన్స్డ్ లైఫ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాత్రమే అటామీని అర్థం చేసుకొని యూస్ చేసుకుంటారు. సో పార్ట్నర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జస్ట్ మనం కాపీ కొడితే చాలు. ఒక సరైనటువంటి ఒక లీడర్ని చూస్ చేసుకొని అతన్ని మనం కాపీ చేయగలిగితే చాలు. సో ఇక్కడ పెద్ద పెద్ద డ్రీమ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్గనైజేషన్ మోరల్. సో ఏంటి కంపెనీ, ఏంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, సో అవి ఇంకొకరిని ఏ విధంగా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. మన కంపెనీ గొప్పది, మన ప్రోడక్ట్ గొప్పదని చెప్పడం కోసం, లేదా నేను గొప్పనని చెప్పడం కోసం ఇంకొకరిని మనం ఏలెత్తి చూపించాల్సినటువంటి అవసరము లేదు, ఎవరిని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరము లేదు. డోంట్ బ్లేమ్, డోంట్ క్రిటిసైజ్, డోంట్ కంప్లైంట్. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏది జరిగినా కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఎప్పుడూ కూడా స్మైలింగ్ ఫేస్ తోటి ఉండాలి. ఎవ్వరు కనపడ్డా మనం గ్రీట్ చేయాలి, నవ్వటం, పలకరించటం. వాళ్ళ వల్ల మనకి ఒకవేళ నష్టం జరిగినా కానీ అటువంటి వ్యక్తిని కూడా మనం చూసి ఎప్పుడైతే నవ్వి పలకరించి విష్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మన శత్రువు కూడా మనకి మిత్రుడుగా మారిపోతాడు. అవతలి వ్యక్తి యొక్క ప్రాస్పెక్టివ్లో ఉండేసి ఆలోచించండి. మీరు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అవతల వ్యక్తి తీసుకోలేదు, ఇట్లా కారణం చెప్పాడంటే ఆయన ప్లేస్లో ఉండి ఆలోచించండి. దాని పొజిషన్ ఏంటి, దాన్ని కొనగలడా లేదా, దాని అవసరం ఉందా లేదా. ప్లాన్ అద్భుతం, ప్రొడక్ట్ అద్భుతం, బట్ అవతల వ్యక్తి ప్లేస్లో ఉండి మనం ఆలోచించాలి. సో ఎప్పుడూ కూడా ప్రైజ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అట్లనే ప్లేస్బో అండ్ నోకెబో ఎఫెక్ట్స్, వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈవెన్ చాట్ జీపీటీలో మీరు కొట్టొచ్చు. ప్లేస్బో ఎఫెక్ట్ ఏంటి,
లైక్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి మనం నమ్మకంతో వెళ్తామండి. ఆ డాక్టర్ ఏ మెడిసిన్ ఇచ్చాడో మనం ఏమన్నా చదివామా? మనం ఏమైనా ఎంబీబీఎస్ చేసామా? మనకు తెలుసా? ఆయన పలానా మెడిసిన్ ఇచ్చాడు, పలానా టైంకి ఈ విధంగా వేసుకోండి అన్నాడు, వేసుకుంటున్నాం, మనకు వచ్చిన జబ్బు అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ పని చేసేది మెడిసిన్ కొంతవరకేనండి. ఆ నమ్మకం ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి రిజల్ట్ ఇస్తుంది. సో మీరు మీ అప్లైని నమ్మితే మీరు సక్సెస్ అవుతారు. కంపెనీని నమ్మితే మీరు సక్సెస్ అవుతారు. ప్రొడక్ట్ని నమ్మితే మీకు అది బెనిఫిట్ ఇస్తుంది. సో ఆ నమ్మకం లేదనుకోండి ఏది జరగదు. ఆ నమ్మకం ఇంపార్టెంట్. దాన్ని ప్లేస్బో ఎఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. నోసిబో ఎఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నారు. సో దీన్ని మీరు రాసుకొని చాట్ జీపీటీలో కొట్టి చూడండి. ద ప్లేస్బో ఎఫెక్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమనండి, వచ్చేస్తుంది. నోసిబో ఎఫెక్ట్. సో ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అప్లైని నమ్మాలి, కంపెనీని నమ్మాలి, ప్రొడక్ట్ని నమ్మాలి, మనం రాసుకున్న లైఫ్ సినారియోని మనం నమ్మాలి. సో గ్యాప్స్, రిలాక్సేషన్. మనం చేసేటువంటి పని రిలాక్స్డ్గా ఉండాలండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళని చూడండి. ఈ రోజు సెలవు వస్తే ఇప్పుడు కూడా నిద్రలేరు, 10ంటికి కూడా లేరు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు రేపు సెలవు, నిద్రపోవటమే నా పని. నిన్న మా కజిన్, మా అక్క కూతురు, వీక్ ఆఫ్ అమ్మాయి కాల్ చేశారు. ఏం చేస్తున్నావు మా ఉదయం నుంచి అంటే నిద్రే పోతున్నా అన్నది. మళ్ళీ ఈరోజు పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి, 7 గంటల నుంచి పరిగెత్తాలి. సో ఇక్కడ మనం రిలాక్స్డ్గా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ ఎక్స్టెండ్ అవుతుందండి. ఇవాళ చాలామంది తక్కువ ఏజ్లోనే రిస్క్ ఫేస్ చేసి ఈవెన్ చచ్చిపోవడం కూడా జరుగుతూ ఉంది. కారణం ప్రెజర్స్. సో ఇక్కడ మనం రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవాలి. నేనైతే దాన్ని చూసి మేము రావడం జరిగింది. ఈ 24/7 ఈ పరిగెత్తే జాబ్ ఏంది అని చెప్పేసి దాని నుంచి బయటపడటం కోసం దీన్ని స్టార్ట్ చేసుకొని బయటకు వచ్చి ఇవాళ రిలాక్స్డ్గా ఫ్యామిలీకి అవసరమైనటువంటి సపోర్ట్ చేసుకుంటా దగ్గరుండి పాపం చూసుకుంటా ఉన్నాం. డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయండి. ఇవన్నీ మనం కొనలేము. మనస్ఫూర్తిగా మీ పిల్లలతోటి మీరు కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైంది, వాళ్ళతోటి ఆడుకొని ఎన్ని రోజులైంది. బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా పరిగెడతానే ఉన్నారు. మా వాడికి ఏమండి మంచిగా 2 లక్షలు పెట్టి మంచి కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేశా. రిలేషన్ లేనప్పుడు ఏది జరగదండి. నేను గర్వంగా చెప్తాం, మా బాబు నేనే స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా, నేనే పిక్ చేసుకుంటా, లంచ్ టైంకి తీసుకెళ్ళి నేనే లంచ్ ఇచ్చి వస్తా. మ్యాక్సిమం వాడు స్కూల్కి వెళ్ళినన్ని రోజులలో 80% నేనే వాడికి దగ్గరుండి చూసుకోగలుగుతా ఉన్నా. సో దానికి వెల కట్టలేమండి. ఈరోజు వాడికి సెకండ్ సాటర్డే ఆఫ్ ఉంది. వాడు ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు వాడిని రెడీ చేసుకొని పార్క్ వెళ్ళేసి అట్లీస్ట్ 1 అవర్ వాడితోటి స్పెండ్ చేస్తాను. వాడు సైకిల్ దొక్కుతాడు, గేమ్స్ ఆడుకుంటాడు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. సో ఇవన్నీ మనం కొనలేనివి. అటువంటి రిలాక్సేషన్ ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా మనకు వస్తుంది. సో అది ఇంకొకరిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎర్లీ రిటైర్మెంట్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీ వయసు ఎంత ఉందో చూసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్వాలిఫికేషన్ ఇక్కడ 18 ఉంటే చాలు. సో మొన్న ఒక స్టార్ మాస్టర్ వచ్చాడు, ఎంత యంగ్గా ఉన్నాడు. నిన్న వీడియో కూడా అప్లోడ్ చేశారు, యూట్యూబ్లో చూడండి. గ్రీటింగ్ స్పీచ్ బై స్టార్ మాస్టర్ అని చెప్పేసి 10 minutes వీడియో. సో ఆయన పొజిషన్ ఏంటంటే ఈరోజు స్టార్ మాస్టర్, మంత్లీ ఇన్కమ్ more than 10 lakhs. టూ ఇంటెలిజెంట్ కావాల్సినటువంటి అవసరం లేదండి ఇక్కడ. ఎవరైనా సక్సెస్ అవుతారు. సో బేస్ ఏంటి అని అంటే లైఫ్ సినారియో. స్లోగన్స్ ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి, మనం నమ్మాల్సినటువంటి స్లోగన్స్ ఏంటి అంటే వీఆర్ వన్ టీమ్. మనం ఒక్కరమే కాదు, ఇక్కడ మనకంటూ ఒక టీం ఉంది. చైర్మన్తో సహా ప్రతి ఒక్కరూ మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు మనం ఎదగడం కోసం. ఆయన టీచ్ చేస్తున్నారు.
సో అంత పెద్ద ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఎంతో మంది మనకి సక్సెస్ సెమినార్స్ ద్వారా వచ్చేసి ఫ్రీగా టీచ్ చేసి వెళ్తా ఉన్నారు. సో ఒక టీమ్గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. మేక్ యూ ఇంపీరియల్ మాస్టర్. మీరు నిలబడి ఉంటే ఆటోమేటిక్ ఇంపీరియల్ మాస్టర్ అయిపోతారండి. జరిగిపోతుంది అది అంతే. సో ఈ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చూడండి, ఇంపీరియల్ మాస్టర్స్ డబుల్ అవుతారు. సో ఆ మూమెంటం అనేది వచ్చేసింది వరల్డ్ వైడ్గా. ఈవెన్ మనకు కూడా నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు చూసుకుంటే మోర్ దెన్ 10 మెంబర్స్ రాయల్ మాస్టర్స్ ఉంటారు ఇక్కడ ఇండియాలో. సో ఇట్స్ హ్యాపెనింగ్. ఆటోమేటిక్ జరిగిపోతుంది అంతే. సిస్టమ్ ఆ విధంగా ఉంది, ఆర్గనైజేషన్ ఆ విధంగా ఉంది. జస్ట్ ట్రై చేయండి, తెలుసుకోండి, అయిపోతుంది అంతే. కౌన్సిలింగ్. సో చాలా ఇంపార్టెంట్ అండి కౌన్సిలింగ్ అనేది. సో ఏదైనా జరిగితే మీరు మదనపడి ఆడ కూర్చొని ఆలోచిస్తే ఏమీ జరగదు. సో దానికి సంబంధించి మనం ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో కూర్చోవాలి, వాళ్ళ దగ్గర కూర్చొని కన్వర్సేషన్ చేసినప్పుడు, ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్లో నుంచి మనకు కావాల్సింది మనం బయటికి తెచ్చుకోగలుగుతాం. సో దానికి ఇక్కడ అవకాశం ఉంది. ఒక మెంటర్ని చూస్ చేసుకోండి, మీకు నచ్చిన వ్యక్తిని మీరు పెట్టుకోండి. ఇవాళ డైరెక్ట్గా ఎండి అబ్రహాం లీ గారే గైడ్ చేస్తూ ఉన్నారు చాలా మందిని. పర్సనల్గా మెసేజ్ పెడతా ఉంటారు, పర్సనల్గా కాల్ చేస్తూ ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ పార్టీ కన్సర్న్. మీకు మీరుగా ఒక పార్టీ పెట్టుకోండి. మీరు ఒక్కరు కూర్చొని పార్టీ చేసుకోండి, ఆలోచించండి. తర్వాత ఇంకొకరిని యాడ్ చేసుకోండి. అట్లా చిన్నగా ఒక టీంని తయారు చేసుకోండి. ఎక్స్పర్ట్స్ తోటి కూర్చోండి, మీ పిల్లలతో కూర్చోండి, ఫ్యామిలీతో కూర్చోండి. ప్రతి చోట కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, బెటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఉందండి, ఓవర్గా ఉంది. ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది, కావాల్సిన దానికి మించి ఉంది యూనివర్స్లో. సో దాన్ని మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటా ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ డెఫినెట్గా అవుతారు. దానికి కావాల్సింది ఆల్రెడీ డిజైన్ చేసి ఉంది యూనివర్స్లో. సో దాన్ని మనం జస్ట్ చేయాలి, తీసుకోవాలి అంతే. గ్రూప్ సక్సెస్ బిజినెస్ రిలేషన్షిప్. సో ఇక్కడ మనం ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే 4096 మంది సేల్స్ మాస్టర్స్ కావాలి. 1024 మంది క్రౌన్ మాస్టర్స్ కావాలి. 256 మంది రాయల్ మాస్టర్స్ కావాలి. సో ఇట్లా ఇవన్నీ జరగాలి. నలుగురు క్రౌన్ మాస్టర్స్ అయితేనే మనం ఇంపీరియల్ మాస్టర్ అవుతాం. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఒకటితోటే స్టార్ట్ అవుతుంది. మనం సేల్స్ మాస్టర్ అవ్వాలి, మన నుంచి ఇంకో నలుగురిని సేల్స్ మాస్టర్ మనం చేయగలిగితే డైమండ్ మాస్టర్ అవుతాం. 16 మందిని సేల్స్ మాస్టర్లు చేయగలిగితే మనం శరణ్ రోజు మాస్టర్ అవుతాం. 64 మందిని చేయగలిగితే స్టార్ మాస్టర్ అవుతాం. 256 మందిని మనం సేల్స్ మాస్టర్గా చేయగలిగితే రాయల్ మాస్టర్ అవుతాం. 1024 మందిని సేల్స్ మాస్టర్గా చేయగలిగితే క్రౌన్ మాస్టర్ అవుతాం. ఇప్పుడు ఎవరైతే గుంటూరుకు వస్తున్నారో ఆయన క్రౌన్ మాస్టర్. 15 రోజులలో, అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 15 రోజులలో 1024 మందిని ఒకేసారి సేల్స్ మాస్టర్ చేశారు కాబట్టి ఆయన ఆ పొజిషన్కి వెళ్ళారు. సో ఆయన కూడా మనలాగా సింగిల్గా స్టార్ట్ అయినటువంటి వ్యక్తే. ఆయన కూడా కొంతకాలం చెప్పేది వినకుండా టైం వేస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తే. కామన్గా అందరికీ జరిగాయండి ఇవి. సో యాజ్ ఎ గ్రూప్గా అందరం కూడా సక్సెస్ అవుతాం. సో స్పాన్సర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మన సక్సెస్కి కారణం అవుతుందండి. సో నేను ఢిల్లీ వెళ్ళాను, నేను నేర్చుకున్నాను, నేను ఖర్చు పెట్టా. మీరు ఈ మీటింగ్ అటెండ్ అయితే మీకు వచ్చేస్తుంది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. నా దగ్గర చాలా టెస్ట్ మోనీస్ ఉన్నాయి.
ఏ ప్రోడక్ట్ కావాలన్నా టెస్టిమోనీ ఉంది. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాము. వెయిట్ లాస్ ఉంది, క్యాన్సర్కి రిలేటెడ్ ఉంది, థైరాయిడ్కి రిలేటెడ్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఉంది, లివర్ ప్రాబ్లమ్స్కి ఉంది. పర్సనల్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ తీసుకుని ఉన్నా. ఆల్రెడీ ఒక పాప పుట్టింది, చూస్తూనే ఉన్నారు. మిరాకిల్స్ జరుగుతున్నాయండి. సో దాన్ని మీరు జస్ట్ యూటిలైజ్ చేసుకోండి చాలు. సో మన పార్ట్నర్సే మనకి కళ్ళు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కొలాబరేటివ్ ఎఫర్ట్స్, కలిసికట్టుగా ఉండేసి ఎవరికి ఏ రకమైనటువంటి స్కిల్ ఉందో దాన్ని ఉపయోగించుకొని యాజ్ ఎ టీమ్గా అందరం కూడా మనం డెవలప్ అవడానికి ప్రయత్నం చేయాలి. రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అటామీ వర్క్ ఏం చేస్తుంది? అటామీ అంటే ఏదైతే వాళ్ళకు ప్రాఫిట్స్ వస్తున్నాయో దాన్ని మళ్ళీ తిరిగి దానికోసమే రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు సెమీ సేల్స్ ప్రమోషన్ వచ్చింది. ప్రొడక్ట్ ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. కొరియా ట్రిప్ ఇచ్చారు మాకు. ఒక్కొక్కరికి 2 లక్షలు ఖర్చు పెట్టింది కంపెనీ. 60 మంది వెళ్ళాం ఒకే ఫ్లైట్లో. 5 స్టార్ హోటల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 2 లక్షలు ఒక్కొక్కరికి ఖర్చు పెట్టింది. ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే వాళ్ళకు వచ్చింది లీడర్స్ మీద రీఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు ఇప్పటికి 35 లక్షలు వచ్చాయి. 35 లక్షలు నేను అటామీ కోసమే ఖర్చు పెట్టాను. అంతకు మించే ఖర్చు పెట్టాం. ఎందుకు అని అంటే రేపు దానికి మోర్ దెన్ 100 టైమ్స్ వస్తాయి. సో మనం తిరిగి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీకు ఒక మ్యాచింగ్ 4,000 వచ్చిందా, దాంతో మళ్ళీ ప్రోడక్ట్ కొనుక్కోండి. మళ్ళీ అమౌంట్ రావడానికి కారణం అవుతుంది అది. మీటింగ్ కోసం ఖర్చు పెట్టండి. సో ఈ రోజు మీరు ప్లాన్ చేసుకున్న 14వ తారీఖు మీటింగ్, కొన్ని ప్రొడక్ట్స్ రిటైల్ చేసుకున్న వచ్చినటువంటి రిటైల్ ప్రాఫిట్ తోటి మీరు మీటింగ్కి వచ్చేయచ్చు. ఇక్కడి నుంచి సంపాదించుకోవచ్చు. ఇక్కడే దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. దాని ప్రతిఫలం ఏమవుతుంది? ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి. రీఇన్వెస్ట్మెంట్ కంపెనీ అది చేస్తూ ఉంది. ఇవాళ హ్యూమన్ క్యాపిటల్ అటామీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాలరీ కోసం పని చేయట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. మొన్న కూడా మీటింగ్ జరిగేటప్పుడు చూస్తూ ఉన్నాం. మీటింగ్ హాల్కి వెళ్ళేసరికి ఎండి అబ్రహాం లీ సార్ దగ్గరుండి చైర్లు సర్దుతా ఉన్నారు. రౌండ్ టేబుల్స్ అక్కడ ఉండి దగ్గరుండి ఆయన వేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా వాళ్ళు మన కోసం వర్క్ చేయటం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ ఒక నెట్వర్క్ సైజ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. మనకు ఆఫీసులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఉంది, చాలా కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే చాలు. ద బెస్ట్ థింగ్ ప్రోడక్ట్. అటామీ ప్రొడక్ట్స్ని యూజ్ చేయటంలో లవ్ చేస్తున్నారు. మెంబర్స్ని రిజిస్టర్ చేయటం, సెమినార్స్ అటెండ్ అవ్వటం, వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చూడటం, చూసిన వీడియోని మళ్ళీ చూడాలి. మీరు చూడండి, యాంగిల్ పార్క్ గారి వీడియో చూడండి, లేదా ఎండి వీడియో చూడండి, లేదా నాది కూడా యూట్యూబ్ ఉంది. మళ్ళీ చూసిన వీడియోని మళ్ళీ చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సో రిపీటెడ్గా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. సో మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం క్రియేట్ చేసుకునేటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉందో అది మనకి సక్సెస్ పాత్ని ఓపెన్ చేస్తుందండి. డోర్స్ ఓపెన్ అవుతాయి. సో మన దగ్గర మంచి అలవాట్లు ఉన్నాయి, దాని ద్వారా మనం ఒక గుర్తింపు తెచ్చుకున్నాము అని అంటే దాంతో మనకి అవకాశం పెరుగుతుంది. సో ఈరోజు నేను ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి నిలబడి ఉన్నాను కాబట్టే చాలామంది డ్రాప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్స్లో వాళ్ళ ఐడీలు ఉన్నాయా పోయినాయా అని తెలుసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, మన దగ్గరకు వచ్చేసి జాయిన్ అవుతా ఉన్నారు. సో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు, వాళ్ళకి చెప్పగలుగుతా ఉన్నాం, జరుగుతుంది. సో దీనికి ఇక్కడ నేను ఉండటానికి కారణం 4 సంవత్సరాలుగా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం.
కనపడుతున్నాం అందరికీ. సోషల్ మీడియాలో ఇవే పోస్టులు పెడుతున్నాం, వాట్సాప్లో ఇవే పెడతా ఉన్నాం. సో మన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే చేయగలుగుతున్నామో, నా ఐడెంటిటీ ఏదైతే ఉందో, అది నాకు బిజినెస్ని తెచ్చిపెడతా ఉంది. డెఫినెట్గా ప్రతిరోజు కూడా నాకు అట్లీస్ట్ ఒక్కటన్నా స్ట్రేంజర్ కాల్ వస్తుంది. ప్రొడక్ట్ గురించి కావచ్చు, లేకపోతే బిజినెస్ గురించి కావచ్చు. రోజుకు ఒక్కటన్నా వస్తుంది. 4 ఇయర్స్. ఇంకో 4 ఇయర్స్ పోయేసరికి రోజుకి కనీసం 10 వస్తాయి. 10 టైమ్స్ పెరుగుతుంది. స్టార్ట్ ఈచ్ డే ఇన్ న్యూ డే. ప్రతిరోజు కూడా ఒక ఆపర్చునిటీ అండి. నిన్న జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. లీవ్ ఇట్. దాని గురించి ఆలోచిస్తా ఈ రోజు కూడా వేస్ట్ చేసుకుంటే, రేపు కూడా ఈ రోజు గురించి ఆలోచిస్తా వేస్ట్ అయిపోతుంది. ప్రతిరోజు కూడా కొత్తగా మనం బిగిన్ చేయాలి. అటామీ ఆ విధంగానే బిగిన్ అవుతా ఉంది. సో అట్లా ఎవరైతే గతం గురించి ఆలోచిస్తా ఉండిపోతారో, వాళ్ళ లైఫ్ అక్కడ ఆగిపోతుంది. బెటర్మెంట్ అనేది చూడలేరు. రిక్రూట్మెంట్ మెథడ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే టీం పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని ప్రకారమే పెరుగుతాయి మిగిలినవి కూడా. సో రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మీరు ఎంతమందిని రిజిస్టర్ చేశారు, వాళ్ళల్లో ఎంతమంది కొన్నారంటే, 10% మెంబర్స్ మాత్రమే కొంటారు. సో మీ టీంలో 100 మంది వచ్చారంటే 10 మంది కొంటారు. మీకు 100 మంది ప్రతిరోజు కొనాలంటే 1000 మందిని స్పాన్సర్ చేయండి. మీకు 1000 మంది కొనాలి అని అంటే 10,000 మందిని స్పాన్సర్ చేయండి. దాంట్లోనే సీక్రెట్ ఉంది. జనాలకి ఏమైనా కరువా? బయటికి వెళ్ళండి. ఒక ఆటో ఒకటి కనిపించాడా, స్పాన్సర్ చేసేయండి. ఒక 10 మందిని చేయండి. 10 మందిలో ఎవరో ఒకరు ప్రొడక్ట్ కొంటారు. స్పాన్సర్ చేయమంటే ఊరికి వెళ్ళామా, ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకొని స్పాన్సర్ చేసాం కాదండి. చెప్పండి అటామీ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి చెప్తే 10 మందిలో ఒకరు ఖచ్చితంగా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. 10:1. సో మనం అట్లా రిక్రూట్మెంట్ అనేది చేస్తూనే ఉండాలి. సో మనం ఇక్కడ పని చేసేది అటామీ కోసం కాదండి, అప్లైన్ కోసం కాదండి. మన కోసం మనం పని చేస్తున్నాం, మన ఫ్యామిలీ కోసం మనం పని చేస్తున్నాం. రేపు మీరు ఇంపీరియల్ మాస్టర్ అయితే మీకు నెలకి 75 లక్షలు వస్తుంటే బాగుండేది మీరే, బాగుండేది మీ ఫ్యామిలీనే. సో మన కోసం మనం పని చేస్తున్నాం, మన ఫ్యామిలీ కోసం మనం పని చేస్తాం. సో మనం ప్రతిరోజు కూడా ఎవరినైతే కలుస్తున్నామో, దానికోసం మనం పెట్టేటువంటి టైం కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, అది మనకి మనల్ని బెటర్ పొజిషన్కి తీసుకెళ్లేటట్లుగా మనం ఆలోచించాలి. సో ఆ రిలేషన్షిప్, పేషెన్సీ. ఇప్పుడు ఒకరి దగ్గర కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మినిమం ఒక 45 మినిట్స్ టు 1 అవర్ టైం పడుతుంది. క్లియర్గా పూర్తిగా మనం చెప్పి, ఈవెన్ కొంతమందికి వాళ్ళ అవతల వ్యక్తిని అర్థం చేసుకున్న దాన్ని బట్టి శాంపిల్స్ కూడా ఇస్తూ ఉంటాం మనం. సో ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. జరుగుతున్నప్పుడు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో మన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి. 55% రిజల్ట్ దాని ద్వారా మనకు వస్తుంది. మనం మాట్లాడేటువంటి మాటల వాయిస్ ఏదైతే ఉందో 38%. సో మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ జస్ట్ 7% అండి. సో మనం మీరు మీరు అబద్ధం చెప్పినా పర్లేదు, అటామీ 2006లో స్టార్ట్ అయిందని చెప్తా ఉంటారు కొంతమంది ఇప్పటికి కూడా. మొన్న ఆయన కొరియాలో మాట్లాడుతూ ఉంటే ఈ ట్రాన్స్లేటరు ఈ నెంబర్స్ ఇవన్నీ కూడా తప్పు చెప్తా ఉన్నాడు. ఆయన 1,00,000 చెప్తే ఈయన $1,00,000 అంటే ఈయన $10,000 అని చెప్తాడు. సో మనకు తెలియదు, బట్ ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను ఆ ట్రాన్స్లేటర్లో చూసుకున్నప్పుడు, ఓ ఆయన 1,00,000 చెప్పిండు. అక్కడక్కడ ఎండి గారు కరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎండి గారికి కొరియా వచ్చు కాబట్టి. సో మాట్లాడే మాట చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది జస్ట్ 7% కంటెంట్. వాయిస్ ఇంపార్టెంట్, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. సో కస్టమర్ రిలేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కస్టమర్ వచ్చాడు, అతనితోటి రిపీటెడ్గా మనం
బిజినెస్ చేయగలగాలి. ఇవాళ పేస్ట్ టు బ్రష్ తీసుకున్నారు. వాళ్ళు నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు వాళ్ళతోటి మనం మెయింటైన్ చేసేటువంటి రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకొక ప్రొడక్ట్ సజెస్ట్ చేయడానికి కారణం అవ్వాలి. అటువంటి రిలేషన్షిప్ మనం కస్టమర్ తోటి మెయింటైన్ చేయాలి. ఒక కొత్త కస్టమర్ని క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ ఒక కస్టమర్ క్రియేట్ అయిన తర్వాత అతను గనక సాటిస్ఫై అయితే అతని ద్వారా ఇంకొక ప్రోడక్ట్ వాడించడం అనేది చాలా ఈజీ అండి. సో అట్లా మీకున్నటువంటి కస్టమర్స్ తోటి రిపీటెడ్గా బిజినెస్ జరిగేటట్లుగా ఉన్న బిజినెస్కి అడిషనల్ యాడ్ అయ్యేటట్లుగా మనం మెయింటైన్ చేయాలి. సో అట్లా అంటే మనకు ఒక కస్టమర్ ఉన్నారని అంటే ఒకరిని మనం తయారు చేస్తున్నామనంటే అతనితోటి 5గురు ద్వారా వచ్చేటువంటి బిజినెస్ మనం మినిమం చేయొచ్చు అంట. సో మినిమం 5 ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వగలిగేటట్లుగా వాళ్ళని తయారు చేసుకోవాలి. మ్యాండేటరీ ప్రొడక్ట్స్ పేస్టు, బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్. ఇవి మాకు వద్దు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీకు అవతల వ్యక్తి దేని ద్వారా అయినా కనెక్ట్ అయి ఉండొచ్చు. ఎంఓఎం ద్వారా కనెక్ట్ అయి ఉండొచ్చు. అతనికి ప్రాబ్లం ఉంది. ఎంఓఎం కావాలని వచ్చారు. అతనికి పేస్టు, బ్రష్ కూడా మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ టైం కూడా వాటిని అడుగుతారు. సో అవి బాగున్నాయనంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం షాంపూ ఇవ్వాలి. అది కూడా బాగుందంటే నెక్స్ట్ టైం మనం డిటర్జెంట్ లిక్విడ్ ఇవ్వాలి. అట్లా కొత్తవి యాడ్ చేస్తూనే ఉండాలి. సో ఒక ఎగ్జిస్టింగ్ కస్టమర్ 100 మందితోటి సమానం. మన దగ్గర ఉన్న 90 ప్రోడక్ట్లు ఉన్నాయి. అతనికి ఇచ్చేయచ్చు అన్ని మనం. దాని గురించి మాట్లాడొచ్చు. సో చాలా మంది డ్రాప్ అయిపోతారు కస్టమర్స్. ఎందుకు డ్రాప్ అవుతారంటే వాళ్ళకి మనం రెస్పాండ్ అవ్వకపోతేనే డ్రాప్ అవుతారండి. సో దానికి ఒక ఫార్మేట్ కూడా ఇచ్చున్నారు. దాన్ని కూడా ఎక్సెల్ చేసి నేను అందరితోటి షేర్ చేస్తా. సో అట్లా మనకు ఉన్న వాళ్ళల్లో మనకు తెలియకుండా కొంతమంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ రీజన్ లేకుండా ఒక 3% మనతోటి కనెక్ట్ అవ్వరు. ఫ్రెండ్స్లో 5% మెంబర్స్ మాత్రమే వస్తారంట. కాంపిటీటర్స్ ద్వారా మనం ఒక 9% మెంబర్స్ని మనం తీసుకోగలుగుతాం. ప్రొడక్టు బాగలేదని చెప్పేసి ఒక 14% వెనక్కి వెళ్ళిపోతారు. ఎంప్లాయీస్ లేదా స్పాన్సర్ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 68% ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్గా వాళ్ళు గ్లోబల్గా ఉన్నటువంటి స్ట్రాటజీస్ అండి. సో అమెజాన్ లాయల్ కస్టమర్ రేట్ ఎంత ఉందనంటే 9.7%. యాపిల్ లాయల్ కస్టమర్ రేట్ ఎంత ఉందంటే 4.4%. రెస్పాన్సిబుల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్ ఎట్లుందంటే 84%. డిసెప్టివ్ బ్రాండ్స్ 90%. సో ఇవన్నీ గ్లోబల్ స్ట్రాటజీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇవి. యూజర్ కంటెంట్, యూజర్ జనరేటెడ్ కంటెంట్ 93% సక్సెస్ రేట్ తీసుకొస్తా ఉంది. సో కొత్తగా మీరు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ థాట్స్ తోటి ఈ ఆపర్చునిటీని ఎట్లా మనం ఉపయోగించుకోవచ్చు, మీ ఏరియాలో ఏది వర్కౌట్ అవుతుందో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే 93% మీకు అక్కడి నుంచి వర్కౌట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ కస్టమర్ రిఫరల్స్ నుంచి 80% మనకి మళ్ళీ కొత్త బిజినెస్ వస్తుంది. ఉన్నటువంటి కస్టమర్లు 20% మెంబర్స్ మాత్రమే మనకి అవుట్ బౌండింగ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనం వాళ్ళకి టైం పెట్టలేకపోవచ్చు. సో ప్రొడక్ట్ డెలివరీ మెథడ్, కన్జ్యూమర్ మార్కెటింగ్, సో ఇట్లా చాలా విషయాలను కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగిందండి. ప్రొడక్ట్ లవర్స్, ఫస్ట్ మనం ప్రొడక్ట్ లవర్గా ఉండాలి. మెయిన్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి, సీజనల్గా వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయి, న్యూ ప్రొడక్ట్స్ ఏమొస్తున్నాయి, పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఓ ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితేనే ఇంకొకరితోటి చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలుగుతాం.
సో జస్ట్ చాలా తక్కువ ప్రొడక్ట్స్ని మనం చూస్ చేసుకొని కూడా ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ పొజిషన్కి వెళ్ళొచ్చు. మినిమం సేల్స్ చేస్తా. మనమేమి నెలకి లక్షల ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. మినిమం సేల్స్ 5,000కి లేదా 10,000కి నెలకి సేల్ చేయడం అనేది నేర్చుకోండి. 10,000కి సేల్ చేయగలిగే వాళ్ళని 100 మందిని తయారు చేసుకున్నాం అంటే మనం సేల్స్ మాస్టర్ అయిపోతాం. 10,000 అందరికీ 10,000 పెద్ద సేల్స్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎక్స్పీరియన్స్ ఏం చేస్తా అంటే దాన్ని 20,000 చేస్తుంది. మీరు 4 ఇయర్స్ ఉన్నారంటే అది 50,000 కూడా అవుతుంది. సో ఇవాళ మేము చేయగలుగుతున్నాం ఆటోమేటిక్గా ఆడతా పాడతా. బిజినెస్ డెవలప్మెంట్ మెథడ్, సో దాని గురించి చెప్పడం జరిగింది. బిల్డింగ్ లైన్స్, డెప్త్లో ఫైర్ పెట్టాలండి. ఇప్పుడు మనకి పర్సనల్ పీవీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ప్రోడక్ట్లు కావాలంటే ఎక్కడ చేస్తాం మనం? డెప్త్కి వెళ్ళి చేయాలి. ఓ 3 లక్షల పీవీ నాకు ఆర్డర్ వచ్చింది, అక్కడ చేసామనంటే అది పైన ఉన్న వాళ్ళకి యాడ్ అవుతుంది. అతనికి ఫైర్ అంటే ఇంకొక పక్క నువ్వు చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి. సో అర్థమయ్యేటట్లుగా నేను చెప్పాలి. సో అట్లా మనం డెప్త్లో మన టీంలో మనం పెట్టేటువంటి పీవీ కావచ్చు, మనం ఒక వ్యక్తిని స్పాన్సర్ చేయటం కావచ్చు. సో అది పైన వాళ్ళకి ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఫైర్ అయ్యేటట్లుగా ఉండాలి, వాళ్ళు యాక్టివ్ అయ్యేటట్లుగా ఉండాలి. ఆ విధంగా మనం చేయాలి. సో అట్లా 2 లైన్స్లో ఎవరైతే వర్కౌట్ చేస్తారో అటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్ పెద్దది అవుతుంది, వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారు. సో మనకున్నటువంటి రిలేటివ్స్ అందరినీ ఒక లైన్లో చేసుకోవాలి. మనకున్నటువంటి కొలీగ్స్ అందరినీ ఒకరి కింద ఒకరిని చేయాలి. మనకున్న క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ఒకరి కింద ఒకరిని చేయాలి. ఒక అసోసియేషన్ నుంచి ఎవరన్నా మనకు ఒక్కొక్కరుగా వస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా ఒకరి కింద ఒకరికి వచ్చేటట్లుగా చేయాలి. సో అట్లా ఒకరి కింద ఒకరిని చేసి అట్లా వాళ్ళలో ఒక ఫైర్ అనేది క్రియేట్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా కొలాబరేటివ్గా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్యామిలీ లైన్ ఒకటి అట్లా అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో స్పాన్సరింగ్ అనేది ఎట్లా పడితే అట్లా చేస్తే రేపు మనం ఆ టీంని ఆర్గనైజ్ చేయలేమండి. ప్లాన్డ్గా ఉండాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ సెమినార్స్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సక్సెస్ సీక్రెట్ అటామీలో సెమినార్స్ అటెండ్ అవ్వటం. మీరు ఎన్ని సెమినార్స్ అటెండ్ అయ్యారో మీ సక్సెస్ని దాంతో మెజర్ చేయొచ్చు. మీరు ఒక సెమినార్ అటెండ్ అయ్యారా ఇన్ని సంవత్సరాల్లో, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్పొచ్చు. మీరు ఒక 10 అటెండ్ అయ్యారా, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో చెప్పొచ్చు. మోర్ దెన్ 20 టైమ్స్ ఢిల్లీకి పోయి ఉంటామండి మీటింగ్స్ అటెండ్ అవ్వడం కోసం. ఇంకా మన సరౌండింగ్స్లో జరిగాయి. నాగపూర్లో అటెండ్ అయ్యాము, బెంగళూరులో అటెండ్ అయ్యాము, ఏపీలో అటెండ్ అయ్యాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అన్ని ప్లేసెస్లో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా మనం అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. మన ఏరియాలో కూడా జరుగుతాయి. ఇక్కడ మనం టీంని తయారు చేస్తే, మనం ఆ విధంగా తయారైతే ఆటోమేటిక్గా వచ్చేస్తాం. ఇప్పుడు గుంటూరులో 2 శరణ్ రోజు మాస్టర్స్ వచ్చారు. ఎవరి 3 నెలలకు సెమినార్ వస్తూ ఉంది. సో మీ ఏరియాలో మీకు కావాలనుకుంటే మీ ఏరియాలో మీరు ప్రూవ్ చేసుకోండి, ఆ విధంగా అచీవ్మెంట్ తీసుకురండి. సో ఈ సెమినార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ వస్తుంది. బయట మాట్లాడే అన్నీ కూడా ఊహలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది చాలా రకాలుగా. సో రియల్ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు అనుకుంటే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవ్వాలి. సెల్ఫ్గా మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే సెమినార్. సో మీరు కస్టమర్స్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు ఏమవుతారంటే బిజినెస్ పార్ట్నర్స్ అవుతారు. మీ టీంలో మీరు చాలా మందిని స్పాన్సర్ చేశారు, వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు కానీ బిజినెస్ చేయట్లేదంటే వాళ్ళని తీసుకెళ్లి సెమినార్లో కూర్చోబెట్టాలి. దానికోసం మీరు బలవంతం చేస్తే అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకొని బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఓన్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేసుకోవడానికి సెమినార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో మీరు అటెండ్ అవుతున్నారు, మీరు పిలిస్తే మీ టీం ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, మీ ఎబిలిటీ ఏంటనేది మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం ఎంతమందిని స్పాన్సర్ చేయాలో అంతమందిని చేసుకోవచ్చు. సో ఎబిలిటీ టెస్ట్ చేసుకోవడానికి సెమినార్స్ మనకు ఉపయోగపడతాయి. సో కొరియాను కూడా మనం విజిట్ చేయొచ్చండి. హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో బెస్ట్ ఫర్ మోటివేటింగ్
ప్లాన్ చేసుకోండి, ఒక అచీవ్మెంట్ తీసుకోండి. ఎస్, ఎవరైతే డైమండ్ మాస్టర్ అవుతారో వాళ్ళు కొరియాకి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. సక్సెస్ సెమినార్స్ జరుగుతూ ఉంటాయి. దానికి వీసా కావాలనుకుంటే మీకు ఇన్విటేషన్ లెటర్ కంపెనీ అరేంజ్ చేస్తుంది, మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ విధంగా కొరియా వెళ్ళి హెడ్ ఆఫీస్ చూసి సక్సెస్ సెమినార్ అటెండ్ అయ్యి అక్కడ ఒక 4 రోజులు స్పెండ్ చేసి రాగలిగామనంటే అది మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ఎంఎల్ఎం బిజినెస్ అని అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మార్చేటువంటి ఆపర్చునిటీ. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు కూడా డెవలప్ అవుతూ ఉంటారు. సో దానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుంది. ఇంకొకరు డూప్లికేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ డెలివరీ బిజినెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు అండి. అటువంటి ఆపర్చునిటీ డోంట్ నెగ్లెక్ట్. హూ ఓన్స్ అటామీ? ఎవరు అటామీని ఓన్ చేసుకుంటారంటే 3 కార్మిక్ కనెక్షన్స్ చెప్తా ఉన్నా. ప్రొడక్ట్ను లవ్ చేయాలి, పెద్ద పెద్ద కళలు కనాలి, సెమినార్స్ అటెండ్ అవ్వాలి. దీస్ 3: పెద్ద పెద్ద కళలు కనటం, ప్రొడక్ట్ యూజ్ చేయటం, సెమినార్స్ అటెండ్ అవ్వటం. వాళ్ళు ఇక్కడ అటామీని సొంతం చేసుకోగలుగుతారు. సక్సెస్ఫుల్ లీడర్స్ లైఫ్ గోల్స్. ఫస్ట్ థింగ్, మనల్ని మనం లవ్ చేసుకోవాలి. అటామీని బిజినెస్ని ఎంజాయ్ చేయాలి. నేను జాబ్లో ఏదైతే కష్టపడుతున్నానో అక్కడ ఏదైతే సఫర్ అవుతున్నారో ఇక్కడ కూడా అదే పడే పని అయితే నథింగ్, నేవ్ చేంజ్. సో ఒక సేల్స్ పర్సన్ లాగా ఉండటం కాకుండా బిజినెస్ ఓనర్ లాగా మనం ఉండగలుగుతాం ఇక్కడ. సో సక్సెస్ స్టోరీస్ని, ప్రొడక్ట్స్ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో ఇట్స్ 100 years డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని పట్టుకొని ఉంటే మన లైఫ్ కూడా బాగుంటుంది. గివ్ అండ్ టేక్. ఇవ్వండి, తీసుకోండి. మీరు ఏదైతే ఇస్తున్నారో దానికి తగ్గ ప్రతిఫలమే వస్తుందండి. సో ఇదంతా మీతోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు చేస్తున్నా. మీరు చేస్తే మీరు కూడా చేస్తారు కాబట్టి మళ్ళీ తిరిగి రేపు ప్రతిఫలం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా దాని గురించి ఈ బుక్ ఆయన రికమెండ్ చేయడం జరిగింది. ఈవెన్ మేబీ ఆయన ఏజ్ కూడా ఇంచుమించు 70 ఉండొచ్చు. బట్ మొన్న ఆ, ఆయన దగ్గర కూడా చేతిలో బుక్ ఉంది, టైం దొరికినప్పుడు తీసి చదువుతా ఉన్నారు. కొరియాలో బుక్ ఉంది అది. సో ఆ విధంగా వాళ్ళు ఇప్పటికి కూడా బుక్స్ చదవగలుగుతున్నారు కాబట్టే ఎన్ని కంట్రీస్లో ఉన్నటువంటి పీపుల్ని వాళ్ళు మేనేజ్ చేయగలుగుతా ఉన్నారు. సో బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందాక మన వాళ్ళు ఎవరో కూడా పెట్టుంటే నేను దాన్ని కూడా స్టేటస్లో పెట్టున్నా. మొబైల్ చూడటం కోసం మనం ఒకసారి తలదించుకున్నామంటే జన్మలో మళ్ళీ మనం తలెత్తుకోలేమని చెప్పి చెప్తా ఉన్నారు. అదే పుస్తకం చదవడం కోసం తలదించుకుంటే అది మనల్ని తలెత్తుకొని నిలబడేలాగా చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో బుక్స్ చదవటం అనేది ఇట్స్ ఏ వెరీ గుడ్ హ్యాబిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. నాకు చదువుకోవటం రాదు, నేను చదువుకోలేదు అన్నా కానీ ఇవాళ ఆడియో బుక్స్, వీడియో బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాటి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. ఇవ్వటం నేర్చుకోండి, తిరిగి రావటం అనేది అదే జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్లని చెప్పేసి అప్పు చేసి ఇవ్వమని కాదండి. మీరు చెయ్యగలిగింది మీరు చేస్తే మీకు రావాల్సింది దానికి 10 times మీకు తిరిగి వస్తుంది. చేసేది మనస్ఫూర్తిగా చేయండి. టేక్ టైం, ఐరిష్ ప్రేయర్. సో ఇక్కడ ఒక పోయం కూడా చెప్పడం జరిగింది. టేక్ టైం టు వర్క్, ఇట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ సక్సెస్. మనం పని చేయటానికి టైం పెట్టామనంటే మనకి అది ఏంటి అనంటే సక్సెస్ కోసం మనం పెట్టేటువంటి ఖర్చు. టేక్ టైం టు థింక్, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ పవర్. పవర్ మనం పెంచుకోవాలి అని అంటే ఆలోచించడానికి టైం పెట్టాలి. టేక్ టైం టు ప్లే, ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ పెర్ఫెక్చువల్ యూత్. ఆడటానికి మనం టైం పెట్టాలి. ఎప్పుడైతే మనం యాక్టివ్గా ప్రతి దానిలో కూడా పార్టిసిపేట్ చేస్తామో దానివల్ల మన లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇట్లా పోయింది చెప్పున్నారు. దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
చదువుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో కావాలన్నా గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ అవుతుంది. ఫర్ లాంగిటివిటీ ఇన్ లైఫ్, ఆర్గనైజేషన్స్ ఆర్ నేషన్స్, ద కీ ఈస్ జర్నీ టుగెదర్. కలిసికట్టుగా ఉంటేనే, యాజ్ ఎ టీమ్గా ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. అది మీకోసం కావచ్చు, మీ టీం కోసం కావచ్చు, మీ కంట్రీ కోసం కావచ్చు, మీ ఫ్యామిలీ కోసము కావచ్చు. సో టుగెదర్, టీమ్గా జర్నీ చేయడం అనేది సక్సెస్కి సీక్రెట్. నమ్మకం ఉండాలి, ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, కల్చర్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని దాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. థింక్ గ్లోబల్, యాక్ట్ గ్లోబల్. ఏదో లోకల్గా గల్లీగా అంతవరకు ఆలోచించడానికి ప్రయత్నం చేయొద్దండి. పెద్దగా ఆలోచించండి, పెద్దగా పని చేయండి. ఒక గ్లోబల్ లీడర్గా ఎదగడానికి అటామీ మనకి అవకాశం ఇస్తూ ఉంది. యూ హ్యావ్ టు రిస్క్ ఎవ్రీథింగ్ టు సీజ్ ఎన్ ఆపర్చునిటీ. దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఎంత కష్టపడాలో, ఎంత రిస్క్ తీసుకోవాలో అంత మనం తీసుకుంటే నెలకి 75 లక్షలు సంపాదించడం ఇట్స్ నాట్ ఈజీ ఫర్ యాన్ నార్మల్ పర్సన్. ఇంపీరియల్ మాస్టర్ అయితే అది సాధ్యమవుతుంది. ఎస్, 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే అయిపోవచ్చు, 10 ఇయర్స్కి అవ్వచ్చు, 15 ఇయర్స్ కూడా అవ్వచ్చు. మీరు నిలబడి ఉంటే అవుతుంది. సో మీకున్నటువంటి క్వాలిఫికేషన్కి, మీకున్న బ్యాక్గ్రౌండ్కి, మీకున్నటువంటి స్టేటస్కి నెలకి 75 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఉంటే ఎంత రిస్క్ తీసుకోవాలి? మీరు నెలకి 75 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళని ఎవరినైనా చూడండి. ఎన్ని గంటలకు నిద్రపోస్తున్నారు వాళ్ళు, ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ గమనించండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో అటువంటి అవకాశం ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా రావడం జరిగింది. జస్ట్ దాన్ని సీజ్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామండి. ఒక పక్క లైవ్ వస్తూ ఉంది, మళ్ళీ రికార్డ్ చేసి పర్సనల్గా కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దీన్ని మళ్ళీ చూడండి. ఈ పీపీటీ ఏదైతే ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన వైస్ చైర్మన్ డానీ కిమ్ గారు చెప్పింది మొత్తం కూడా నేను చెప్పలేకపోవచ్చు. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన మాట్లాడిస్తుంది, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నన్ను మాట్లాడిస్తుంది. సో ఎక్స్పీరియన్స్ మనకు కూడా రావాలి అని అంటే మనం కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి, మాట్లాడటం అనేది చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని ఈవెన్ మనం స్టోరీస్లో లేదా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. నేను ఇంత చదువుకున్నాను, నేను చేయలేకపోయింది, అతను వచ్చి చేశాడా అని చెప్పేసి అంటాం. సో అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుందండి. అటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఒక క్రౌన్ మాస్టర్ ఈరోజు మన గుంటూరుకు వస్తూ ఉన్నారు. అటెండ్ అయితే ఆయన దగ్గర, మీ లీడర్ దగ్గర మీకు రాని క్లారిటీ ఆయన దగ్గర మీకు వస్తుంది. మీరు స్పెషల్గా అడగాల్సిన అవసరం లేదు, ఆయన మాటలు వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు మాట్లాడతారు. సో అందుకే సెమినార్స్ అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పటం. సో డానీ గారికి అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కంపెనీలో ఆయన ఈరోజు వైస్ చైర్మన్ స్థాయికి వచ్చారు. హ్యాంగిల్ పార్క్ గారి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఆయనకే ఉంటుంది. సో మనం కూడా అటువంటి సెమినార్స్ అటెండ్ అయితే వాళ్ళ నుంచి నేర్చుకోగలుగుతాం. ఈయన వస్తున్నారు, క్రౌన్ మాస్టర్ కూడా వస్తున్నారు. అటెండ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.